రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. కడప జిల్లాలో ముగ్గురు నేతల మధ్య ఆర్టీపీపీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. విషయం తెలుసుకున్న సీఎం దానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో తాడిపత్రి మున్సిపాలిటీ అధ్యక్షుడు జేసీ ప్రభాకర్, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వాటాల్లో తేడా రావడంతో సిమెంటు పరిశ్రమలకు బూడిదను తరలించే వాహనాలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నట్లు ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి లారీలను తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ అడ్డుకోవడంతో వివాదం మరింత ఉధృతమైంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఆధిపత్య సీఎంఓకు చేరింది. దీంతో సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ముగ్గురు నేతలను సీఎంఓ కార్యాలయానికి రావాలని, సీఎం చంద్రబాబును కలవాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీపీపీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. కడప జిల్లాలో ముగ్గురు నేతల మధ్య ఆర్టీపీపీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి సంబంధించి ఆ ముగ్గురు నేతలను కూడా సీఎంఓ కార్యాలయానికి వచ్చి సీఎంను కలవాలి అని చెప్పేసి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. విషయం ఎంతవరకు వచ్చిందన్నటువంటి వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, యాజోస్న ఏదైతే రాయలసీమకి సంబంధించినటువంటి ఆర్టీపీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సీఎంఓ సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 3 వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారో వారందరినీ కూడా సీఎంఓకి వచ్చి కలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వివాదం రోజురోజుకి ముదురుతుండడంతో, అలాగే ఈ ఫ్లైఓవర్స్కి సంబంధించినటువంటి విషయంలో దీన్ని అటు తరలింపు అనేది చేస్తున్నది అనేది జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడము, అలాగే అటు జేసీకి సంబంధించినటువంటి వర్గీయులు ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి లారీలను అడ్డుకోవడంతో ఈ వివాదం అనేది ముందుగా తలెత్తింది. ఈ వివాదం తలెత్తిన రోజు నుంచి కూడా అక్కడ ఆ వివాదం రోజురోజుకి సద్దుమణగడం పక్కన పెడితే తారస్థాయికి చేరుకోవడము, అటు 144 సెక్షన్ పెట్టి పోలీసులతోటి నిఘా ఉంచాల్సిన వ్యవహారం వరకు వెళ్లడంతో ఈ విషయాన్ని అంతా కూడా సీఎంఓ సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ఈరోజు సీఎంని అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డిని, అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసీని ఇద్దరిని కూడా వచ్చి కలవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు జరిగినటువంటివన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకోవడంతో పాటుగా సీఎంఓ నుంచి ఈ ఇద్దరికి కూడా కాల్ వెళ్ళడం, వాళ్ళిద్దరిని కూడా ఈరోజు వచ్చి సీఎంని కలవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్టీపీపీ వ్యవహారం అనేది రోజురోజుకి పెరుగుతుండడంతోనే సీఎం దీనికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పాలి. ఇక ఈరోజు వారు వచ్చి కలిసిన తర్వాత, వివరణ ఇచ్చిన తర్వాత సీఎం ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ఈ వ్యవహారంలో అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అక్కడ ఎక్కడైతే ఈ ఇష్యూ జరుగుతుందో ఆ ప్లేస్లో కూడా ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఒకరిపైన ఒకటి దాడి చేసుకోవడం, అలాగే ఒకరిని ఒకరు అడ్డుకోవడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పి సీఎం సీరియస్ అయిన వ్యవహారంలో ఈరోజు వచ్చి ఇరువురు ఎవరైతే అటు మాజీ ఎమ్మెల్యే వారి తరపు నుంచి, అలాగే ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారి తరపు నుంచి ఏం జరిగింది అనే వ్యవహారంలో ఇప్పటికే వివరణ అనేది తీసుకున్నారు. పర్సనల్గా వచ్చి కూడా కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎంని కలవడానికి వారు వచ్చిన తర్వాత ఈ విషయం పైన ఒక వ్యవహారం అనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల టాక్ వినిపిస్తోంది. జ్యోత్సరావు. ఓకే, రైట్ కాంతి.